హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ప్రో తెలుగు. ఈ వీడియోలో నేను మరో ముఖ్యమైన 20 క్వశ్చన్లతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను మీకు చూపించబోయే క్వశ్చన్లు ఆల్రెడీ గతంలో పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలే కాబట్టి స్టాటిక్ జీకేలో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. కాబట్టి క్వశ్చన్ చెప్తూ నేను దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా చెప్తాను. కనుక వీడియో అనేది మొత్తం చూడండి, నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, విలియం జోన్స్, డబ్ల్యూసి బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ మనకు 1885లో ఏర్పడింది. దీనికి మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రెండో క్వశ్చన్ చూద్దాం. మీన్ క్యాంప్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ముస్సోలినీ, బిస్మార్క్, హిట్లర్, స్టాలిన్. మీన్ క్యాంప్ అనేది హిట్లర్ గారి యొక్క ఆత్మకథ పేరు అనమాట. కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ సి, హిట్లర్. ఓకేనా. మూడో క్వశ్చన్ కనుక మనం చూస్తే, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రచురించిన వార్తాపత్రికను గుర్తించండి. దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారు ప్రచురించిన వార్తాపత్రికను గుర్తించండి. హరిజన్, ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, కామన్వీల్. దీనికి సరైనటువంటి ఆన్సరు ఆప్షన్ బి, ఇండియన్ ఒపీనియన్ అనేటటువంటి వార్తాపత్రికను గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో నడిపారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏ చక్రవర్తి కాలంలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరినది? బాబర్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబ్. మనకు మొఘలు చక్రవర్తుల కాలంలో, ముఖ్యంగా జహంగీర్ కాలంలో చిత్రకళ అనేది అత్యున్నత స్థాయికి చేరిందనమాట. కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సరు ఆప్షన్ సి, జహంగీర్. తర్వాత క్వశ్చన్ చూద్దామా. ఐదో క్వశ్చన్. ఉపనిషత్తుల సంఖ్య ఎంత అని అడిగాడు. 110, 102, 105, 108. ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఉంటాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, 108 ఉంటాయి. ఓకేనా, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. 108 చాలా ఇంపార్టెంట్. 5 క్వశ్చన్లు మనం పూర్తి చేశాము. ఓకేనా, ఇప్పుడు 6వ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? బి గోపాలరెడ్డి, ఎన్ సంజీవరెడ్డి, పివి నరసింహారావు, టి ప్రకాశం. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు పనిచేశారు. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అనిల్ రమేష్ దవే, జిఎస్ సింఘ్వి, కె సుబ్బారావు, యుసి బెనర్జీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోకా సుబ్బారావు గారు. కె సుబ్బారావు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత 8వ క్వశ్చన్. భారత రాజ్యాంగంనకు ఆత్మ వంటిది లేదా ఆత్మ వంటివి ఏమిటి అని అడుగుతున్నాడు. ఏ ప్రాథమిక విధుల, బి ప్రాథమిక హక్కుల, సి పీఠిక, డి రాజ్యాంగ సవరణ విధానమా? చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ ఆలోచించేలాగా ఉంది. మనము టెంప్ట్ అయిపోయి రాజ్యాంగ సవరణ విధానమైనా పెట్టేస్తాం, లేదంటే ప్రాథమిక హక్కులైనా పెట్టేస్తాం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కదా అని. కానీ ఆన్సర్ ఏంటంటే పీఠిక. దీన్నే ప్రియాంబుల్ అంటారు. ప్రియాంబుల్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఏదంటే ప్రియాంబుల్. ఓకేనా. నెక్స్ట్ 9వ క్వశ్చన్. ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్లో వచ్చినవే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, సరేనా. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, 9th క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? మనకు రాజ్యాంగ సభ ఏర్పడినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం కదా, అది ఏర్పడినప్పుడు కొన్ని కమిటీలు ఫామ్ చేసుకున్నారనమాట, ఒక్కొక్క పని విభజించుకొని. అందులో రాజ్యాంగాన్ని తయారు చేయడానికి, అంటే డ్రాఫ్టింగ్ అంటారు దీన్ని. ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ 7 సభ్యులతో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు దీనికి చైర్మన్గా ఉంటారు. ఆయనతో పాటు 6 మంది ఇతర సభ్యులు ఉన్నారు. సో టోటల్గా 7 మంది సభ్యులు ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. ఇవి 9 క్వశ్చన్లు మనము పూర్తి చేసాం.
ఇప్పుడు 10వ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు? మనకు అత్యవసర పరిస్థితి అనేసి కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. అందులో ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి అడుగుతున్నాడు, ఎన్నిసార్లు విధించబడింది అని. ఆప్షన్ ఏ విధించబడలేదు, ఆప్షన్ బి 2 సార్లు విధించబడింది, ఆప్షన్ సి 1 సారి మాత్రమే విధించబడింది, ఆప్షన్ డి 3 సార్లు విధించబడింది. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఇంతవరకు విధించబడలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఒక్కసారి కూడా విధించబడలేదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 11 తెలుగు భాషకు సంబంధించి కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ రాశాను చూడండి. తొలి తెలుగు యక్షగానం ఏమిటి? గంగా పార్వతీ సంవాదము, మన్నారు దాస విలాసము, సుగ్రీవ విజయము, మనుచరిత్ర. తెలుగులో మొట్టమొదటగా ఏమైనా సాహితీ ప్రక్రియలు కానీ విశేషాలు ఏమైనా ఉంటే వాటి మీద కూడా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగేటువంటి ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. కాబట్టి తొలి తెలుగు యక్షగానం ఏమిటంటే సుగ్రీవ విజయము అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. రేడియో ధార్మికత అంటే రేడియో యాక్టివిటీని ఎవరు కనుక్కున్నారు? ఆప్షన్ ఏ రాంట్జన్, ఆప్షన్ బి మేరీ క్యూరీ, ఆప్షన్ సి ఐన్స్టైన్, ఆప్షన్ డి బెక్వెరెల్. దీనికి సరైనటువంటి ఆన్సరు హెన్రీ బెక్వెరెల్ గారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని కనుగొన్నందుకు ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఎర్రని వస్తువును ఆకుపచ్చ రంగు కాంతిలో ఉంచి చూసినప్పుడు అది ఈ రంగులో కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఏదైనా ఒక వస్తువు రెడ్ కలర్లో ఉంది, దాని మీద ఒక లైట్ మనం వేసామన్నమాట. ఆ లైట్ ఏదంటే గ్రీన్ లైట్ వేసాం. ఇప్పుడు ఆ రూమ్లో నువ్వు ఉండి చూస్తే నీకు అది ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు. దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే బ్లాక్. ఎందుకంటే ఎర్రని వస్తువు ఏదైనా ఒక వస్తువు రెడ్ కలర్లో నీకు కనిపిస్తుందంటే అర్థం ఏంటి? అది విబ్జిఆర్లో రెడ్ కలర్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది అని అర్థం. అంటే మిగిలిన అన్ని కలర్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు రెడ్ వస్తువు గ్రీన్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, కాబట్టి నువ్వు గ్రీన్ లైట్ వేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే తీసుకునేస్తుంది, మళ్ళీ నీకు ఇవ్వదు. ఏదైనా ఒకటి గ్రహించింది అంటే అది బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఎముకలు విరిగినప్పుడు తిరిగి కట్టుటకు ఉపయోగించబడే రసాయనం ఏంటి అని అడుగుతున్నాడు. కాస్టిక్ పొటాష్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాస్టిక్ లోషన్, డ్రై ఐస్. దీనికి సరైనటువంటి సమాధానం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా. ఎముకలు విరిగినప్పుడు దీన్ని ఉపయోగించి మనకు అతికించడానికి ప్రయత్నిస్తారనమాట. తర్వాత 15th క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిన సంవత్సరం. భారతదేశంలో పులులు అనేవి అంతరించిపోతూ ఉండడం వల్ల వాటిని సంరక్షించుటకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట. ఎప్పుడు? 1972, 1973, 1974, 1983. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1973. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు 50 ఏళ్ళు కూడా పూర్తయ్యాయి 2023 నాటికి. ఓకేనా, గుర్తుంది కదా మీకు. మోడీ గారు కూడా దాన్ని మనకు హైలైట్ చేశారు అప్పుడు, ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ కంప్లీటెడ్ అని. 16వ క్వశ్చన్. అంతర్జాతీయ నీటి దినోత్సవం జరుపుకొను తేదీ అని అడిగాడు. 22 జూన్, 22 మార్చ్, 22 డిసెంబర్, 14 మే. దీనికి సరైనటువంటి ఆన్సర్ 22 మార్చ్. మనము ఇంటర్నేషనల్ వాటర్ డే అనేది మార్చి 22ని జరుపుకుంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయుటకు భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏంటి? క్వశ్చన్ అర్థమైంది కదా. హైదరాబాదు సంస్థానం ఒకప్పుడు ఇండియన్ యూనియన్లో లేదు, స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో. అప్పుడు దాన్ని ఇండియన్ గవర్నమెంట్ విలీనం చేసుకోవడానికి ఒక ఆపరేషన్ నిర్వహించారనమాట. దాని పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ పోలో, ఆపరేషన్ విక్రమ్, ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ పోలో అనేది మనము హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసుకోవడానికి నిర్వహించామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. జీపీఎస్ విస్తరణ రూపం ఏంటి అని అడుగుతున్నాడు. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, గ్లోబల్ పాయింట్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గ్లోబల్ పాయింటింగ్ సిస్టమ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీపీఎస్. చూడండి ఆన్సర్లు అన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యేలాగే ఉంటాయి ఎగ్జామ్స్లో కూడా. ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నౌ విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 19. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించబడిన సంవత్సరం. మనము ఫస్ట్ టైం ఆర్యభట్ట అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ని మనం అంతరిక్షంలోకి పంపించాం. ఆ ఇయర్ అడుగుతున్నాడు. 1965, 1967, 1976, 1975. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 1975. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్. కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఉండే ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడిగాడు. 5 మంది, 7 మంది, 11 మంది, 9 మంది. కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఎంతమంది ఉంటారంటే 7 మంది ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు 20 క్వశ్చన్లు. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన జీకే క్వశ్చన్స్. సో there are 100% chance that these questions will be repeated. అండ్ ఫైనల్లీ ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఫర్ యూ. మీకోసం నేను ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది తయారు చేసుకొచ్చాను. దీనికి ఆన్సర్ మీరు నాకు కామెంట్లలో తెలియజేయండి. ఓకేనా. క్వశ్చన్ చూద్దామా. గణపతి దేవుడు అను ప్రసిద్ధ రాజు ఏ రాజవంశానికి చెందినవాడు? గణపతి దేవుడు అను ప్రసిద్ధ రాజు ఏ రాజవంశానికి చెందినవాడు? వెలనాటి చోళులు, కాకతీయులు, తూర్పు చాళుక్యులు, విష్ణుకుండినులు. నేను మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎలాగైతే ఇలా రాసుకున్నానో ఒక నోట్స్ మెయింటైన్ చేసి మీరు కూడా నోట్స్లో రాసుకుంటూ ఉండండి. మీకు తెలిసిన క్వశ్చన్ ఉంటే దాన్ని రాయొద్దండి, వదిలేయండి. ఏదైనా మీకు తెలియకుండా ఉండి కొత్తగా అనిపించింటే మీరు ఒక నోట్స్ కొనుక్కొని జీకే అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకొని వాటిని నోట్ చేసుకొని రోజు రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఎగ్జామ్లో వాటిని కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా ఆన్సర్ చేసేసి వస్తారు. ఓకేనా. జస్ట్ పైపైన చదవకండి, నేర్చుకునేటప్పుడే క్లియర్గా నేర్చుకోండి. ఉదాహరణకు కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఉండే ఆటగాళ్ళ సంఖ్య అన్నాడు కదా, 7 అనేది కరెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ పోయిన తర్వాత 5 ఏమో 7 ఏమో 11 ఏమో 9 ఏమో ఇలా కన్ఫ్యూజ్ కాకూడదు. కబడ్డీ అనగానే 7 మైండ్లోకి వచ్చేయాలి. ఆర్యభట్ట అనగానే 1975 గుర్తొచ్చేయాలి. ప్రాజెక్ట్ టైగర్ అనగానే 1973 గుర్తొచ్చేయాలన్నమాట. ఇలా మనం ఒకటి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో చాలామంది ఎందుకు మధ్యలోనే ఆగిపోతుంటారు జాబులు రాకుండా అంటే అన్నీ చదువుతారు అందరూ కూడా, కానీ రివిజన్ చేయరు, పర్ఫెక్ట్గా నేర్చుకోరు నేర్చుకునేటప్పుడు. కాబట్టి ఈ 2 విషయాలు మీరు పాటించి సక్సెస్ పొందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.